మాజీ ఎంపీ నందిగం సురేష్ ఇంటికి చేరుకున్నారు పోలీసులు. ఆయన ఇంట్లో లేకపోవడంతో వెనక్కి వెళ్లిపోయారు. హైకోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించడంతో అరెస్టు చేయడానికి వెళ్లారు పోలీసులు. ముందస్తు బెయిల్ హైకోర్టు కొట్టివేయడంతో అజ్ఞాతంలోకి వెళ్లారు నందిగం సురేష్. పోలీసులు వస్తారనే ముందస్తు సమాచారంతో పారిపోయిన మాజీ ఎంపీ సురేష్ దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం పోలీసులు ఆరా తీసినట్టు తెలుస్తోంది. బయటగా నందిగం సురేష్ కోసం పోలీసులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. బెయిల్ రాకపోవడంతో ఆయన పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు అందిస్తారు లైవ్ ద్వారా. టీవీ రావు, చెప్పండి, నందిగం సురేష్ పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. బెయిల్ రాకపోవడంతో ఒక రకంగా వైసీపీ నేతలందరికీ కూడా ఉచ్చు బిగిస్తుందని మనం అనుకోవచ్చా? చందు, ఇక్కడ చూస్తే ఒక్క నందిగం సురేషే కాదు, నందిగం సురేష్తో పాటు టీడీపీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ఉన్నటువంటి ఈ కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పుడు వైసీపీకి సంబంధించిన ఏదైతే ఆ దాడితో సంబంధం ఉన్నటువంటి మొత్తం 106 మందిపై కేసులు నమోదయ్యాయి. వీరిలో ప్రధానంగా ముందస్తుగా ఉన్నటువంటి వీరందరినీ కూడా వీరి ప్రత్యక్ష ప్రమేయం ఉందని కోర్టు విశ్వసించింది. మరి ఈ నేపథ్యంలో దీనితో పాటుగా ఏదైతే చంద్రబాబు నాయుడు ఇంటిపై కూడా దాడి ఘటనకు సంబంధించినటువంటి అంశంలోనూ ఈరోజు కోర్టు తీర్పు వెలువరించింది. మరి దీనిలో హైకోర్టు చెప్పిన దాని ప్రకారంగా దీనిలో బెయిల్ ఇవ్వము, బెయిలుని నిర్దాక్షిణ్యంగా నిరాకరించింది. ఏదైతే గత తీర్పులను కూడా చూసుకొని దాదాపుగా వీరందరిపైకి సంబంధించి మొత్తం 106 మంది ఈ కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తులు, వీరందరి మీద కలిపి దాదాపుగా 15 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. మరి ఈ సెక్షన్లన్నింటినీ కూడా పరిశీలిస్తే కనుక ఖచ్చితంగా బెయిల్ అయితే కనుక రాని సెక్షన్లు కొన్ని ఉన్నాయి, వచ్చే సెక్షన్లు కొన్ని ఉన్నాయి. అయితే రాని సెక్షన్ల పరిగణలోకి తీసుకుని మాత్రమే ఇప్పుడు వీరందరినీ కూడా అరెస్ట్ చేయాల్సి ఉందనేటటువంటిది కోర్టు సారాంశం. మరి దీన్ని అనుసరించి జోగి రమేష్, దేవినేని అవినాష్, అలాగే అరవ సత్యం, లేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురాం, అలాగే ఇటువైపు ఇప్పుడు నందిగం సురేష్, వీరంతా కూడా ఆయా నేరాలకు సంబంధించినటువంటి నిందితులుగా న్యాయస్థానం పేర్కొంది. మరి వీరందరినీ కూడా విచారించి అసలు ఏ లక్ష్యంతో వీరంతా ఈ దాడికి పాల్పడ్డారు, ఏ లక్ష్యంతో ఈ దాడి వెనుక ఉన్నటువంటి సూత్రధారులు ఎవరు, ఈ వ్యవహారాలన్నీ కూడా బయటికి రావాలంటే కనుక ఖచ్చితంగా విచారణ జరిపిన తర్వాతే దీనిపై అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని తేల్చి చెప్పడం జరిగింది ప్రతివాదులు. మరి ఈ విషయం గతంలో 2021లో జరిగినటువంటి ఈ సంఘటనకు సంబంధించి అప్పట్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో తూతూ మంత్రంగా ఈ కేసుపై ఏదైతే అవతల నుంచి ఏదైతే టీడీపీ కేంద్ర కార్యాలయం ప్రతినిధులు కేసు పెట్టడం జరిగింది. మరి ఇటువైపు చూస్తే చంద్రబాబు నాయుడు ఇంటి మీద కూడా దాడి జరిగినటువంటి కేసుకు సంబంధించి అక్కడ కూడా కేసులు పెట్టడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఈ కేసులకు సంబంధించి మొత్తం కూడా తూతూ మంత్రంగా అప్పట్లో వైసీపీ ప్రభుత్వం విచారణ జరిపింది. విచారణ జరిపిన మీదట ఇక్కడ ఏమంతా కేసు తీవ్రత లేదు అనేటటువంటిది ఫేవర్గానే మలుచుకున్నారు. మరి ఇప్పుడు చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మళ్ళీ ఈ కేసుని తిరగదొట్టడం జరిగింది. మరి అసలు నిందితులు ఎవరు అనే దానిపై ఇప్పుడు ప్రత్యక్షంగా వెలుగులోకి రావాల్సి ఉంది. మరి ఈ కేసుకు సంబంధించి హైకోర్టు ఈ తీర్పు వెలువరించింది. అయితే బెయిల్ అయితే బెయిల్ అప్లై చేసుకున్నారు, వీళ్ళంతా అప్లై చేసుకుంటే బెయిల్ ఇవ్వలేమనింది. మరి బెయిల్ ఇవ్వచ్చు, మేము సుప్రీంకోర్టుకి వెళ్ళటానికి 2 వారాల సమయం కావాలి, ఇది న్యాయస్థానం పరిధిలోని అంశమే అని ఇటువైపు వైసీపీ నేతలందరూ కూడా బలంగా వాదించారు. అయితే ఇటువైపు టీడీపీ నేతలైతే కనుక టీడీపీ వైపు నుంచి ఉన్నటువంటి ప్లేడర్స్ వీరంతా ఇటువంటి కాపీ అనేటటువంటిది ఏమీ లేదు, ఇటువంటి తీర్పు కూడా లేదు అనేటటువంటిది దీనికి సమాంతరంగా ఉన్నటువంటి మరో కాపీని న్యాయమూర్తి ముందు ప్రజెంట్ చేయడం జరిగింది. మరి ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి కోర్టులో ఒక నాటకీయ పరిణామాల మధ్య వీరి బెయిల్ని తిరస్కరించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితిని మనం గమనిస్తే కనుక వీరంతా కూడా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈ 4-5 వైసీపీ నేతలందరూ కూడా పరారీలో ఉన్నారు. మరి వీరంతా కూడా రహస్యంగా సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈ బెయిల్ ప్రయత్నాలు అయితే ప్రారంభించేటటువంటి అవకాశం ఉంది. మరి ఈ న్యాయస్థానం బెయిల్ తిరస్కరించడంతో పోలీసులు కూడా యాక్టివ్ అయిపోయారు.
పోలీసులు యాక్టివ్ అయిపోయి వీరందరూ కూడా సంబంధిత నిందితుల ఇళ్లకు వెళ్ళడం జరిగింది. ఆ నిందితుల ఇళ్ళకి వెళ్ళి నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేశారు. మరి అక్కడ వారి ఇళ్లలో ఎక్కడా కూడా లేరు. ఇటువైపు నందిగాం సురేష్ అయితేనేమి, జోగి రమేష్ అయితేనేమి, తలసిల రఘురాం, ఇటువైపు లేళ్ల అప్పిరెడ్డి, అరవ సత్యం వీరంతా కూడా వారి ఇళ్ల దగ్గర లేకపోవడంతో పరారీలో ఉన్నారని నిర్ధారించుకొని వారి ఇళ్లకు నోటీసులు అంటించి ఏదైతే పోలీసులు వెనుదిరిగినటువంటి పరిస్థితి. మరి ఇది మొత్తం చూస్తే కనుక ఎంతో కొంత టెన్సివ్ సిచ్యువేషన్ అయితే కనుక ఏపీ వైసీపీలో నెలకొందని మనం చెప్పుకోవాలి. అయితే మొత్తం 106 మంది నిందితులు ఉన్నటువంటి ఈ కేసులకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతానికి ప్రాథమికంగా ప్రత్యక్ష ప్రమేయం ఉన్నటువంటి వీరందరినీ కూడా ఇప్పుడు న్యాయస్థానం ఆదేశాల మేరకు పోలీసులు రంగప్రవేశం చేశారు. మొత్తం మీద చూస్తే వైసీపీ నేతలకు ప్రస్తుతానికి గతంలో అడ్డగోలుగా నేరాలకు ఏదైతే ఏది చేసినా చెల్లుతుందిలే అని చెప్పేసి చట్టాలను ధిక్కరించిన వారికి అందరికీ కూడా ఇప్పుడు ఉచ్చు బిగుసుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. చందు. రైట్ టీవీరావు, థ్యాంక్ యూ.